బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న ప్రాజెక్టుకు భారత్ సమాధానం చెప్పనుందా? చైనాకు ధీటైన కౌంటర్ ఇచ్చేందుకు ఇండియా సిద్ధమైందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. బ్రహ్మపుత్ర నదిపై చైనా అతిపెద్ద ప్రాజెక్టును నిర్మించబోతోంది. అయితే ఈ నిర్మాణంతో భారత్కు నీటి కొరత వచ్చే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనికి భారత్ కౌంటర్ ప్లాన్ను సిద్ధం చేస్తోంది. అరుణాచల్ ప్రదేశ్లో భారీ ప్రాజెక్టును నిర్మించేందుకు ప్రణాళికలు రెడీ చేస్తోంది. ఈ నిర్మాణంతో చైనాకు గట్టి షాక్ ఇచ్చే ప్రయత్నాలకు మోదీ ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రాజెక్టు నిర్మాణం కోసం స్థానికులు, పర్యావరణవేత్తలు వ్యతిరేకించారు. వారి వ్యతిరేకతలను తగ్గించేందుకు, అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించేందుకు అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రంగంలోకి దిగింది. స్థానికులతో మాట్లాడి వారికి ఉన్నటువంటి సమస్యలను, ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇక చైనా నిర్మిస్తున్నటువంటి ప్రపంచంలోని అతిపెద్ద హైడ్రోజన్ పవర్ ప్రాజెక్టుతో భారత్కు పెద్ద ఎత్తున నీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మదర్ ఆఫ్ ఆల్ డ్యామ్స్గా పిలిచేటువంటి ప్రాజెక్టుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో మోదీ సర్కార్ చర్యలకు ముమ్మరం చేసింది. 11,200 మెగావాట్ల సామర్థ్యం గల అప్పర్ సియాంగ్ మల్టీపర్పస్ ప్రాజెక్టును కూడా తెరపైకి తీసుకొస్తోంది. ఈ జలాశయం నిర్మాణంతో బ్రహ్మపుత్ర నది ఎగువ ప్రాంతంలో కూడా చైనా నిర్మిస్తున్నటువంటి ఎర్లాంగ్ హైడ్రో పవర్ ప్రాజెక్టుకు గట్టి సమాధానం చెబుతోంది. బ్రహ్మపుత్ర నదికి ఎగువన ఉన్నటువంటి చైనా నదిలోని నీటి ప్రవాహాన్ని ఆపడం వల్ల ఎండాకాలంలో భారత్కు వచ్చే నీరు 85% వరకు తగ్గే ప్రమాదం ఉంది. ఇదే సమయంలో రెండు దేశాల మధ్య యుద్ధం తలెత్తితే ఆ సమయంలో చైనా ఒక్కసారిగా నీటిని విడుదల చేస్తే ఈశాన్య భారత రాష్ట్ర సంబంధించినటువంటి మునిగిపోయే అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది. దీని వాటర్ బాంబ్ ప్రాజెక్టుకు కొందరు నిపుణులు అభివర్ణిస్తున్నారు. చైనా చేస్తున్నటువంటి వాటర్ బాంబ్ ప్రాజెక్టు వ్యూహాలన్నిటి కూడా భారత సర్కార్ తిప్పికొట్టే ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఎన్హెచ్పిసి ఆధ్వర్యంలో అరుణాచల్ ప్రదేశ్లో భారీ ప్రాజెక్టును నిర్మించే పనులను వేగవంతం చేస్తోంది. భారత్ ప్లాన్ చేసినటువంటి డ్యామ్ సుమారు 9.2 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని కూడా నిల్వ చేయగలదని ఈ సందర్భంగా సంబంధిత వర్గాలు తెలియజేస్తున్నాయి. ఈ డ్యాంతో చైనా నీటిని వదిలిన వారధిగా నిలవనుంది. ఈ డ్యామ్ నీటిని అడ్డుకుని దిగువ ప్రాంతాలను కాపాడనుంది. బ్రహ్మపుత్ర రివర్ బేసిన్లో సుమారు 208 చిన్న పెద్ద ప్రాజెక్టుల ద్వారా 75 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేయడానికి భారత్ ప్లాన్ చేస్తోంది. ఈ ప్రాజెక్టులతో అరుణాచల్ ప్రదేశ్పై పట్టును బలపరుచుకోనుంది. సరిహద్దు వెంబడి మౌలిక సదుపాయాలను కూడా అభివృద్ధి చేయాలని భారత్ భావిస్తోంది. భారత్ చేపడుతున్నటువంటి మెగా ప్రాజెక్టుకు స్థానిక తెగలు, పర్యావరణవేత్తల నుండి వ్యతిరేకత వస్తోంది. ఇదిగా భూమిని కోల్పోతామని, పర్యావరణ సమతుల్యతకు భంగం కలుగుతుందని భయపడుతున్నారు. అయితే వారితో మాట్లాడే ప్లాన్ను ప్రభుత్వం ముమ్మరం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం చౌనా మోయిన్ ఈ ప్రాజెక్టుకు పురోగతిని సమీక్షించి స్థానికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.